టైం వచ్చి 11:31 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. పాప స్కూల్కి వెళ్తుంది కదా, సో తను వచ్చే లోపల మళ్ళీ లంచ్ అయితే చేసేయాలని త్వరగా చేస్తున్నా. అయితే బియ్యాన్ని కడిగేసి నానబెట్టేశాను. అలాగే మష్రూమ్ అయితే ఒలుచుకుంటున్నాను. ఈ రోజు మష్రూమ్ ఫ్రై అలాగే చిక్కుడుకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నా. ఒక పక్క అయితే స్టవ్ వెలిగించి అన్నం పెట్టేశాను. ఇంకో పక్క మష్రూమ్ ఫ్రై కి తాలింపు వేసి వేయించేసాను మష్రూమ్ ని బాగా. అది ఉడికే లోపల చిక్కుడుకాయని అయితే ఒలుచుకునేస్తున్నాను. తాలింపులు చేయడం ఈజీ గానీ ఇలా చిక్కుడుకాయలని నార తీస్తూ వలవడమే చాలా కష్టము. మష్రూమ్ లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి చేశాను. మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చిన్న పాప అయితే పడుకో ఉంది. తను లేసే లోపల నేను వంట చేసుకోవాలి కాబట్టి కుక్కర్ లో వేసేస్తున్నాను. తను లేచింది అనుకో నా శంకెక్కి కూర్చుంటుంది. చిక్కుడుకాయ పులుసు కోసము ఫస్ట్ ఆనియన్ ని బాగా వేయించిన తర్వాత కడిగిన చిక్కుడుకాయని కూడా వేసేసి ఈ పందిరి చిక్కుడుకాయ మగ్గిన తర్వాత అందులో టమాటా వేసి తగినంత ఉప్పు ధనియాల పొడి అలాగే కారం కూడా వేసి నానబెట్టిన చింతపండుని పులుసును కూడా వేసేసి కుక్కర్ లో ఒక విజిల్ అయితే పెట్టేశాను. ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది. అన్నాన్ని ఎసురు పెట్టేసా. ఈ వంట అంతా అయ్యేసరికి టైం వచ్చి 12 అయింది. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.